శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ బాలకృష్ణ గారి ఆరోగ్యం కుదుటపడిందని తొందరలోనే మూవీస్‌కి అటెండ్ అవుతారని, షూటింగ్స్‌కి వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది సార్. ఇది నిజమేనా? దీనిపైన మీ అంటే అభిప్రాయం ఏం ఏంటి? లేదండి. దానిలో ఆయనకి కాలికి గాయం అయింది. ఆల్రెడీ ఆపరేషన్ జరిగింది. 3 గంటల ఆపరేషన్ అని కూడా చెప్పారు. ఆయన ఫిజియోథెరపీలో ఉన్నారు. దానికి సంబంధించిన ఫోటోస్ కూడా బయటకొచ్చినాయి. ఆయన చంద్రబాబు వచ్చినప్పుడు నిలబడే ఉన్నాడాయన. అలా ఆయన నెమ్మదిగా సెట్‌లోకి రావటానికి ఏం జేయాలి అనేటువంటి ఒక పనిలో ఉన్నారు. ఎందుకు అంటే నిజానికి అది కంప్లీట్ అయిపోయి దసరాకి రిలీజ్ అని అనుకున్నారు సినిమా. ఏది ఇప్పుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా 'ట్రిబుల్ వన్'. ఆ 'ట్రిబుల్ వన్' మూవీ దసరాకి అనుకున్నారు కానీ ఇప్పుడు దసరాకి ఉంటుందా? ఉండదా? అనేది డౌటు. ఓకే. ఈయన ఆ ఫ్రాక్చర్ వలన. కాబట్టి అది మాక్సిమం డిసెంబర్‌కి ఎడుతుంది. డిసెంబర్ 5వ తారీఖు 'ఫౌజీ' ఉంది. కాబట్టి జనవరికి షిఫ్ట్ చేస్తారని కూడా ఒక ప్రచారం ఉంది. జనవరికి చేస్తారా? లేకపోతే క్రిస్మస్ సందర్భంగా 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు రిలీజ్ డేట్ పెట్టుకుంటారా అనేది ఒక చర్చ జరుగుతోంది. ఏది ఏవైనా కానీ అది డెఫినెట్‌గా దసరాకైతే ఉండే అవకాశం లేదు. కానీ షూటింగ్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఆయన 'కొరటాల శివ' సినిమాకి వెళ్ళాలి. 'కొరటాల శివ' సినిమాకి వెళ్ళాలి అంటే అది యాక్చువల్‌గా జనవరికి రిలీజ్ అనుకున్నారు. అది కూడా జనవరికి రిలీజ్ ఉండదు. ఎందుకు ఉండదంటే అసలు ఇప్పటిదాకా షూటింగే మొదలు కాలేదు కాబట్టి. సో, ఇది కంప్లీట్ చేసి అటు వెళ్ళాలి బాలకృష్ణ. అందుకని మాక్సిమం అక్టోబర్‌లో తప్ప ఆయన సెట్స్ మీదకి రాడని ఒక ప్రచారం జరుగుతోంది. అంత పరిస్థితి డెఫినెట్‌గా ఉండదు. మాక్సిమం సెప్టెంబర్‌లో వచ్చేస్తాడు ఆయన సెట్స్ మీదకి. సెప్టెంబర్ ఎండింగు, అక్టోబర్ ఫస్ట్ వీక్ లోపు ఈ సినిమా కంప్లీట్ అయిపోతుంది. కంక్లూడ్ అయిపోతుంది. ఈ కంక్లూడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రెస్ట్ ఆఫ్ వర్క్ మిగిలింది కంప్లీట్ చేసుకుని డిసెంబర్ రిలీజ్ పెట్టుకుంటారు. ఆయన ఇమ్మీడియేట్‌గా 'కొరటాల శివ' స్క్రిప్ట్‌కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అది కంప్లీట్ చేసి అది సమ్మర్‌కి రిలీజ్ పెట్టుకుంటారు మాక్సిమం. నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌కి. అంటే ఈ సంవత్సరం డిసెంబర్‌లో ఒక రిలీజ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 2027 సమ్మర్‌కి వెళ్ళాలి. సమ్మర్‌లో ఆల్రెడీ చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. 2027 సమ్మర్‌కి ఎన్టీఆర్ సినిమా ఉంది అని చెప్తున్నారు. ఇప్పటివరకు అక్కడ కూడా ఒక యాక్సిడెంట్ ఉంది. అది కూడా ఉంటుందా? షిఫ్ట్ అవుతుందా? అనే చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో. అది ఉన్నా లేకపోయినా వారణాసి అయితే ఉంది. కనుక ఆ టైంలో బాలకృష్ణ గారి సినిమా కూడా అటో ఇటో ఒక 15 రోజులు గ్యాప్ తీసుకుని రిలీజ్ చేసే ఛాన్సే ఉంది. అంటే ఏదో ఒక అడ్వాంటేజ్ కావాలి. జనాలు, పిల్లలు, వాళ్ళ సెలవులు, దాన్ని ఆ సెలబ్రేటివ్ మూడ్‌లో ఉండగా ఒక సినిమా రిలీజ్ అయితే అటువైపు క్యూ కడతారు అనేది ఒక జనరల్ బిలీఫ్. అందుకని సీజన్స్ నమ్ముకుంటాం మనం. అందుకోసం అని చెప్పి ఆయన తొందరగా వచ్చేస్తాడు. సెప్టెంబర్‌లో వచ్చేసి ముందు ఆ గోపీచంద్ మలినేని గారి సినిమా కంప్లీట్ చేసి ఒక 10, 12 రోజుల కంటే పట్టే పరిస్థితి కాదట దానికి సంబంధించినంత వరకు. సో, అది కంప్లీట్ చేసుకుని 'కొరటాల శివ' సినిమాకి వచ్చేసి ఆయన యాక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. నెమ్మదిగా పనిలో పడితే ఆయన గాయం కూడా తగ్గిపోతుంది తొందరగా. అందుకని ఆయన మీరన్నట్టుగా వచ్చేస్తున్నాడు. సినిమా మాక్సిమం అక్టోబర్‌లో అయితే ఉండదు సినిమా. ఇప్పుడున్న కండిషన్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమా ఉండదు. అంటే దసరాకు ఉండదు. డిసెంబర్ 25 రిలీజ్ డేట్ అని టెంటేటివ్‌గా ఫిక్స్ అవ్వడం మంచిది. ఒకవేళ అది మిస్ అయితే సంక్రాంతే. ఓకే. సంక్రాంతికి ఒక సినిమా, సమ్మర్‌లో ఒక సినిమా రిలీజులు ఉంటాయి. బాలకృష్ణ గారి అభిమానులు మనసులో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది.